ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ స్పెషల్ నల్లి గోష్ బిర్యానీ ఎలా చేస్తారో నేర్చుకుందాము. చాలా సింపుల్ రెసిపీ. వంట కొత్తగా ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ కొన్ని పాటించాలి. నమస్తే ఫ్రెండ్స్, విజయ్ ఫుడ్స్ అనే ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేస్తున్నాను. ఈ ఛానల్లో ఆల్ ఫుడ్స్ అనేది హైదరాబాద్లోనే వస్తాయి. నేను 14 సంవత్సరాల నుంచి హోటల్ ఫీల్డ్లో చేస్తున్నాను. మీకు ఏమైనా ఫుడ్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మినిమం హాఫ్ కేజీ వరకు ఆనియన్ని మంచిగా ఒలిచి తీసుకోవాలి. మనకు నల్లి గోష్ బిర్యానీకి హాఫ్ కేజీ ఆనియన్ అనేది సరిపోతుంది. ఈ విధంగా మధ్యలో నుంచి ఆనియన్ కోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ డైరెక్షన్లో ఆనియన్ కొయ్యాలి, ఈ డైరెక్షన్లో కొయ్యకూడదు. నేను ఎలా కోస్తున్నానో అలా మీరు కూడా ఆ విధంగా సన్నగా కోసుకోవాలి ఆనియన్. ఈ విధంగా ఆనియన్ మొత్తం కోసుకొని పెట్టుకోండి పక్కకి. మనకు ఎంత సన్నగా కోస్తే అంత మనకు బ్రిస్సా చాలా గోల్డెన్ కలర్లో వస్తుంది. మనకు గోల్డెన్ కలర్లో ఆనియన్ రాకపోతే మనకు బిర్యానీ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఫస్ట్ ఆనియన్ గోల్డెన్ కలర్లో ఆనియన్ అనేది రావాలి. అన్నీ కోసుకొని మనకు పక్కకు పెట్టుకుందాము. నేనైతే 50% ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ అనేది వేసుకోవాలి. ఆనియన్ 1 kg వరకు ఆనియన్ వేసుకున్నాను నేను ఫ్రైకి. మనకు ఆనియన్ అనేది వేస్ట్ అనేది కాదు, తర్వాత మనం బిర్యానీలు అనేది వాడుకోవాలి. ఈ విధంగా గంట పెట్టుకొని కలుపుకోవాలి. గ్యాస్ హై స్పీడ్లో పెట్టి మనకు బ్రౌన్ అనేది ఫ్రై చేసుకోవాలి. మనకు ఎంత గోల్డెన్ కలర్లో వస్తే అంత మంచిది ఫ్రెండ్స్. చాలా సింపుల్ రెసిపీ ఇది. నాకు ఆనియన్ ఫ్రై చేయడానికి 15 నిమిషాల వరకు పట్టింది. మనకు ఆనియన్ ఎలా తెలుస్తుంది అంటే, ఆనియన్ మొత్తం ఆయిల్ పైకి వస్తుంది. ఈ విధంగా పైకి వచ్చినప్పుడు గోల్డెన్ కలర్లో కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ పెట్టుకోవాలి, వైట్ క్లాత్. మనకు బ్రీసా ఆనియన్ పైకి వచ్చినప్పుడు కలుపుతూనే ఉండాలి. మనకు గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మనము ఆనియన్ మొత్తం తీసేయాలి. మనకు వైట్ క్లాత్ ఎందుకు పెట్టాలంటే, మనకు ఆయిల్ మొత్తం గుంజుకుంటుంది వైట్ క్లాత్ పెట్టుకుంటే. లేకపోతే క్రిప్సీగా అనేది ఆనియన్ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్లో వచ్చింది బ్రిస్సా. తీసేయాలి ఆనియన్. ఎప్పుడు గోల్డ్ కలర్లో వస్తుంది ఆ విధంగా తీసేయాలి మొత్తం. తీసేసి ఒక స్పూన్ అయినా ఒక చెంచాతోని ఈ విధంగా మొత్తం చల్లార్చుకోవాలి, విడివిడిగా వేసుకోవాలి. ఈ విధంగా విడిదీసి పక్కన పెట్టుకోవాలి మొత్తం. ఈ విధంగా మనము ఒక పీస్ నుంచి ఒకదానిపైన ఒకటి పడకుండా విడదీసుకోవాలి. తీసుకొని ఫ్రెండ్స్ పక్కన పెట్టేయాలి. మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని నేను ఒక కుక్కర్ పెట్టుకోవాలి. మనం ఒక కుక్కర్ తీసుకొని ఫ్రెండ్స్, మనకు ఇందాక బ్రిస్ ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ అనేది ఒక స్పూన్ వేసుకోవాలి. 30 గ్రాముల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను నేను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 30 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి, ఒక స్పూను ఫ్రెండ్స్. మంచిగా నేను కడుక్కొని 2 నల్లీలు ఒక కీమా తీసుకున్నాను. 200 గ్రాములు కీమా అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కీమా వేసుకోవాలి. కీమా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అడుగును అంటకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 2 నల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే. గ్యాస్ స్లో పెట్టి వేసుకోవాలి 2 నల్లీలు కూడా. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలిపేసి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. సగం స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకొని నెమ్మదిగా ఒక రౌండ్ కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలిపేసి మనము ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. మనకు నల్లీలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. నాకు ఒక నల్లి పెద్దగా అయింది, ఒక నల్లి మునిగింది. ఆ నల్లి కూడా ఉడికిపోతుంది ఆల్మోస్ట్.
ఈ విధంగా సగం వాటర్ వేసుకొని మనం విజిల్ మూత అనేది పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇది నల్లి మినిమం 7 నుంచి 8 విజిల్ వరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. లేత మటన్ అయితే 7 విజిల్లో అయిపోతుంది. మంచిగా ఉడికేసిన తర్వాత మనం పక్కన పెట్టేయాలి. 7 విజిల్ వచ్చే వరకు మనకు పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని మనం గరం మసాలా చేద్దాం. ఇది మనం హోల్ గరం మసాలా. ఇది మన ఇంట్లోనే ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. హోల్ గరం మసాలా ఈ బిర్యానీ చేసేదానికి అన్నిట్లో వేసుకోవచ్చు. ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాం కదా. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇది 5 మిరపకాయలు, ఎండి మిరపకాయలు వేసుకోవాలి. ఒక స్పూన్ సాజీర వేసుకోవాలి. ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. మిరియాలు అంటారు కదా, ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఒక స్పూన్ ఇలాచీ వేసుకోవాలి. ఒక స్టార్ పువ్వు వేసుకోవాలి. 2 స్టార్ పువ్వులు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కొంచెం కలుపుకోవాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. మీరు వేసే గరం మసాలా ఒక స్పూన్తోనే వేయాలి. లవంగాలు 20 పీసుల దాకా వేసుకోండి. ఇది హోల్ గరం మసాలా. మనం ఇంట్లో బిర్యానీ చేస్తే ఇదే గరం మసాలా వాడాలి. 3 సిగ్లేడ్ దాల్చి వేసుకోవాలి. మనకు బిగ్ ఇలాచి ఒక 5 బిగ్ ఇలాచి అనేది వేసుకోవాలి. బ్లాక్ ఇలాచి కూడా అంటారు దీన్ని. బ్లాక్ ఇలాచి వేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా తవ్వ హీట్ అయ్యే వరకు గరం చేసుకోవాలి. నార్మల్ గరమే చేసుకోవాలి. ఎక్కువ చేసుకుంటే మనకు మసాలా అనేది చేదు వచ్చేస్తుంది. నార్మల్గా చిటపటలాడితే సరిపోతుంది. ఇది హోల్ బిర్యానీ గరం మసాలా. మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనము ఏ రెస్టారెంట్లో అయినా యాడైనా వండినా మీరు ఇదే బిర్యానీ మసాలా వేస్తారు, నేను గ్యారంటీ ఇస్తాను. కొంచెం మేతి కూడా వేసుకోవాలి పైనుంచి. కొంచెం మేతి వేసుకొచ్చిన తర్వాత జావిత్రి కూడా వేసుకోవాలి. జావిత్రి జాజికాయ అంటారు. ఇది జాపత్రి. 2 పీసులు వేసుకోవాలి. ఇది జావిత్రి ఏమో సగం వేసుకోవాలి. జాపత్రి ఏమో 2 వేసుకోవాలి. నేను జావిత్రి సగం చేసుకొని దాన్ని కర్స్ చేసుకుంటున్నాను. అంటే ఇలా ఈ విధంగా గీక్కోవాలి. లేకపోతే మిక్సీలో మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ గరం మసాలాలో మొత్తం చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలి. ఇలా దాల్చిని మొత్తం చెక్క వేసినాం కదా, తెంపుకొని వేసుకోవాలి. లేకపోతే మనకు మిక్సీ అనేది ఖరాబ్ అయిపోతుంది. మనకు గరం మసాలా చల్లగా అయిన తర్వాతనే పేస్ట్ పట్టుకోవాలి, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. ఈ విధంగా మనకు బడద ఉండాలి గరం మసాలా. ఫ్రెండ్స్, మనకు చాలా రోజులు నిల్వ చేయడానికి గరం మసాలా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. మనకు మినిమం 4 నెలల నుంచి 5 నెలల వరకు వాడుకోవచ్చు ఈ గరం మసాలా. పసుపు వేసుకుంటే ఖరాబ్ కాదు. దానికోసం మనకు గరం మసాలా పసుపు వేస్తారు ఇంట్లోని. మనకు హోల్ గరం మసాలా ఇది. ఓన్లీ ఇంట్లో మనము ఏ బిర్యానీ చేసినా ఈ గరం మసాలా అనేది వాడుకోవచ్చు. ఈ విధంగా మనకు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది బడద. చూడండి ఫ్రెండ్స్, మనకు గరం మసాలా అనేది రెడీ అయిపోయింది. మనకు ఒక స్టీల్ జాడీలా వేసుకోవాలి. స్టీల్లో వేసుకుంటేనే కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. గ్లాస్ దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం పక్కన పెట్టేద్దాం. మనం హోల్ గరం మసాలా ఇది. గరం మసాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు పక్కా ఇంట్లో ట్రై చేయండి. సేమ్ నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా చేయండి. మనకు ఇంట్లో ఏ బిర్యానీ అయినా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని ఒక బిర్యానీ హండీ పెట్టుకోవాలి.
బిర్యానీ హండి పెట్టుకున్న తర్వాత మనం ఇలా వాటర్ వేసుకోవాలి. ఫిల్టర్ వాటర్ అనేది వేసుకోవాలి. మనకు బిర్యానీ వండడానికి ఫిల్టర్ వాటర్ వాడితేనే చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా మనకు ఒక మూత పెట్టుకుందాం. ఇంకా వాటర్ అనేది హీట్ కావలేదు. గ్యాస్ స్పీడ్ పెట్టి మనం ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాము. వాటర్ అనేది హీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఇలా మసాలాలు వేసుకుందాము. కొంచెం సాజీర వేసుకోవాలి. ఒక సగం స్పూన్ సాజీర వేసుకోవాలి. ఒక స్టార్ పువ్వు వేసుకోవాలి. 3 లవంగాలు వేసుకోవాలి. ఒక 4 ఇలాచీలు వేసుకోవాలి. ఒక బిగ్ ఇలాచీ వేసుకోవాలి. ఒక జావిత్రి వేసుకోవాలి. పూలు మంచిగా కడుక్కొని, కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి. మంచిగా కడుక్కొని వేసుకోవాలి. మళ్ళీ మసాలాలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనకు బిర్యానీలా వాటర్లా కొంచెం సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. మంచిగా నీళ్ళు మళ్ళీ మరగాలి. మళ్ళీ మూత పెట్టేయాలి. మంచిగా నీళ్ళు వాటర్ మరగాలి. ఈ విధంగా మరిగిన తర్వాత మనకు ఒక గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. చీల్చి కొంచెం ఇలా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టేయాలి. మంచిగా ఈ విధంగా మరగాలి. మరిగిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. 2 ముక్కలు చేసి 2 దాల్చిని వేసుకోవాలి. నేను 1 అవర్ బాస్మతి రైస్ అనేది నానబెట్టుకున్నాను. మంచిగా 3 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఆ రైస్ వేసాను. ఇప్పుడు మీరు వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. మనకు బాస్మతి రైస్ అనేది తేపగా కలపొద్దు. ఎక్కువ కలిపితే మనకు రైస్ అనేది ఇరిగిపోతుంది. ఈ విధంగా మంచిగా కలిపేసి మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలకు మనకు రైస్ అనేది ఈ విధంగా ఉడుకుతుంది. ఉడికినప్పుడు కొంచెం గ్యాస్ స్లో చేసుకోండి. స్లో చేసుకొని నెమ్మదిగా తిప్పండి. మనకు రైస్ తెలవాలంటే మనకు రైస్ మధ్యలో కొంచెం వైట్ అయితే కొంచెం ఉడికినట్టు, లేకపోతే కచ్చా ఉంటే మనకు అలా బియ్యంలా మొత్తం బ్లాక్ రంగులో అయితే ఉన్నట్టయితే ఉడకలేనట్టు, వైట్గా అయినట్టే అప్పుడు మనకు రైస్ అనేది వచ్చినట్టు. మినిమం 80% రైస్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లో అయినా పెట్టుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం జాడిచ్చి ఇలా వేసుకోండి, నీళ్ళు రాకుండా. ఈ విధంగా రైస్ మొత్తం ఒక బౌల్లో తీసేయండి. ఈ విధంగా ఒక ప్లేట్ అయినా ఒక బౌల్ పెట్టి ఈ విధంగా తీసేయండి. ఇలా మొత్తం రైస్ తీసేసిన తర్వాత మనకు మిగతా వేస్టేజ్ ఉంది కదా, ఆ మిరపకాయలు, అది దాల్చిని, మొత్తం గరం మసాలా వేసినాం కదా, మీకు ఇష్టం ఉంటే మీరు ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే. ఒక్కొక్కళ్ళకి నచ్చదు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి మీకు నచ్చకపోతే తీసేయండి, లేకపోతే వాడుకోవచ్చు. నాకైతే ఇష్టమే, నేనైతే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి, లేకపోతే తీసేయండి. ఈ విధంగా మనకు రైస్ అనేది చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకొని మనకు ఈ విధంగా పక్కన పెట్టేద్దాం. రైస్ అనేది అయిపోయింది మనకు. ఈ విధంగా పక్కకు పెట్టేసి మళ్ళా ఒక బిర్యానీ హండి పెట్టుకోవాలి. గ్యాస్ పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి 1 స్పూన్ ఘీ వేసుకోవాలి. మనం ఇందాక బ్రీస్ ఆయిల్ వాడినాం కదా, ఆ ఆయిల్ అనేది వేసుకోవాలి. లేకపోతే ఆ ఆనియన్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఆ ఆయిల్ వాడితేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా మనకు ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇందాక మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అల్లా
50% ఆనియన్ అనేది వేసుకోవాలి. 50% బ్రీసా అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ సగం ఉంది, ఒక స్పూన్ సగం అనేది పసుపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ స్టేజ్లో వీడియో తీస్తుంటే నా వీడియో అనేది నా ఫోన్ కింద పడిపోయింది. అందుకని నేను అల్లం వెల్లిపాయల పేస్ట్ అనేది వేయలేకపోయాను. మీరు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్ అనేది వేసుకోండి. ఆ టైంలోని నా ఫోను కింద జారి పడిపోయింది. అందుకే నేను ఆ వీడియో అనేది తీయలేకపోయాను. మీరు ఒక స్పూన్ అయితే అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే. ఆయిల్ వేసినప్పుడు అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. అప్పుడు స్మెల్ అయిపోయిన తర్వాత బ్రిస్సా పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా మనం పెరుగు మంచిగా పలగొట్టుకొని పెరుగు వేసుకోవాలి. ఈ విధంగా పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక గరం మసాలా పట్టుకున్నాం కదా, బిర్యానీ హోమ్ గరం మసాలా, ఆ గరం మసాలా వేసుకోవాలి. ఒక స్పూన్ అనేది గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్పూన్ కారం వేసుకోండి. ఎక్కువ తినాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోండి. నేను కొంచెం ఎక్కువనే తింటాను, అందుకే 2 స్పూన్లు వేసుకున్నాను. ఈ విధంగా అన్ని మసాలాలు వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మాత్రం మీకు తగినంత వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ ఫుల్ వేసి కొంచెం వేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా కోసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలిపేయండి. కలిపేసిన తర్వాత మనం రైస్ పక్కన పెట్టినాము కదా, చల్లార్చుకున్నాం కదా రైసు, ఆ రైస్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు ఆయిల్ చూడండి, ఈ విధంగా ఆయిల్ మంచిగా పైకి తేలాలి. తేలినప్పుడు కొంచెం మసాలా ఉడికినప్పుడు మనము రైస్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ఇందాక తీసుకున్నాం ఆ రైస్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా చేసుకోండి. మొత్తం ఒక లెవెల్గా. మనము బాస్మతి రైసు 1/2 kg వరకు నేను వేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ పైన దమ్ ఇవ్వాలి. మనము నల్లి గోష్ బిర్యానీ అనేది దమ్ టైప్లో ఇవ్వాలి, కానీ పులావ్ టైప్లో బిర్యానీ అనేది చేయకూడదు. ఎందుకంటే పులావ్ వేరు, దమ్ బిర్యానీ వేరు. ఫ్రెండ్స్, ఒక స్పూన్ అనేది ఘీ వేసుకోండి. ఘీ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షను. నేను ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ ఘీ అనేది వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, 1/2 kg రైస్ అయితే మనం బిర్యానీ చేస్తున్నాము. నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఎల్లో ఫుడ్ కలరు, రెడ్ ఫుడ్ కలరు వేస్తున్నాను. అది మీ ఆప్షన్లో. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను. ఒక ఆరెంజ్, ఒక రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి. మనకు మైదా అనేది ఈ విధంగా మనకు పైనుంచి పెట్టుకోవాలి. మీకు మైదా లేకపోతే వైట్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే మైదా పెట్టుకున్నాను. మైదా పెట్టేసిన తర్వాత మనం ఇందాక 50% బ్రిస్సా ఉంది కదా, ఆ బ్రిస్ అనేది పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మూత పెట్టేయండి గట్టిగా. మనకు ఎటు సైడ్ అయినా కూడా మనకు ఆవిరి అనేది బయటికి రాకుండా చూసుకోండి. గ్యాస్ హై స్పీడ్లో 5 నిమిషాలు పెట్టాలి. 50% గ్యాస్ స్లోలో పెట్టాలి. అప్పుడే మనకు హండీ దమ్ అవుతుంది మంచిగా.
హై స్పీడ్లో 5 నిమిషాలు, స్లో స్పీడ్ మీద 15 నిమిషాలు పెట్టుకోండి. చూడండి ఈ విధంగా మనకు ఆవి బయటికి వచ్చినప్పుడు గ్యాస్ అనేది మొత్తం బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని మనం పక్కన పెట్టేద్దాం. తర్వాత నల్లి ఎలా ఫ్రై చేస్తారో చూద్దాం. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత మనం ఇందాక నల్లీలు మనం కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకున్నాం కదా, మొత్తం ఇలా ఒక జాలి పెట్టి వేసుకోవాలి ఒక చన్నీలా. ఆ వాటర్ అనేది వేస్ట్ కావద్దు, వాటర్ మనకు ఇంపార్టెంట్. ఆ వాటర్లోనే ఉంటుంది మొత్తం టేస్ట్. ఆ నీళ్ళు పడేయకుండా ఉంచుకోవాలి. మనం ఇందాక బ్రిస్ ఆయిల్ తీసుకున్నాం కదా, ఆ ఆయిల్ 3 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి 3 కప్పుల ఆయిల్ పోసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ 3 స్పూన్ల బ్రిస్ ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను 1 స్పూన్ ఘీ అనేది వేసుకుంటున్నాను. 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ ఘీ, 1 స్పూన్ అనేది ఘీ వేసుకుంటున్నాను. ఈ విధంగా మంచిగా గరం అయిపోయిన తర్వాత ఆయిల్ మంచిగా గరం అయిపోయిన తర్వాత మిరపకాయలు మధ్య నుంచి కోసుకొని వేసుకోవాలి. ఆనియన్ సన్నగా కోసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఒకటే ఆనియన్, ఒకటే మిరపకాయలు. ఒక ఆనియన్ని సన్నగా కోసుకొని వేసుకున్నాను నేనైతే. అల్లం వెల్లిపాయల పేస్టు 2 స్పూన్లు వేసుకున్నాను. వేసుకొని మంచిగా అల్లం వాసన పోయే వరకు కలుపుకోండి. అల్లం వాసన పోయిన తర్వాత ఈ విధంగా కలుపుకునే ఉండాలి అల్లం వాసన పోయే వరకు. అల్లం వాసన పోయిన తర్వాత అల్లం వాసన మనకు ఎలా తెలుస్తుందంటే పైన ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. అల్లం వాసన పోయిన తర్వాత మనము 1 స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. ఈ విధంగా పసుపు వేసుకొని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు నేనైతే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ స్పైసీ తక్కువ తింటే 1 స్పూన్ అయితే వేసుకోండి. ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక నల్లీలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ నల్లీలు అనేది వేసుకోవాలి. నల్లీలు కీమా 2 వేసుకోవాలి. నల్లి కీమా ఈ విధంగానే ఉడకబెట్టుకోవాలి. వేరు అనేది ఉడకబెట్టుకోవద్దు. మేమైతే మా రెస్టారెంట్లో అయితే మేమైతే ఈ విధంగానే చేస్తాము. మేము మా రెస్టారెంట్లో ఎలా చేస్తామో అదే విధంగా మీకు బిర్యానీ నల్లి గోష్ బిర్యానీ చెప్తున్నాను. మనము హోమ్మేడ్ గరం మసాలా చేసుకున్నాం కదా, బిర్యానీ గరం మసాలా. ఆ బిర్యానీ గరం మసాలా అనేది 1 స్పూన్ వేసుకోవాలి. ఇందాక వాటర్ ఉన్నది కదా, ఆ వాటర్ పడేయద్దు, ఇళ్ళనే వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం మగ్గే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. మీకు ఒకవేళ సాల్ట్ తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం మనం ఇందాక బ్రౌన్ ఆనియన్ ఉంచుకున్నాం కదా 50%, ఆ బ్రౌన్ అనేది వేసుకోవాలి. 50% ఈ నల్లీలో పడుతుంది, 50% రైస్లో పడుతుంది. మనం 1/2 కేజీ 25 గ్రాములు దానికి, 25 గ్రాములు దీనికి పడుతుంది. ఈ విధంగా మనకు గ్యాస్ స్పీడ్లో పెట్టుకోవాలి. గ్యాస్ స్పీడ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఆ వాటర్ మొత్తం మగ్గే వరకు మనం ఉడికించుకోవాలి నల్లిని. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం మగ్గింది, చిక్కగా అయిపోయింది వాటరు. ఎందుకంటే జల్దీ చిక్కగా అవుతుంది, ఎందుకంటే మనం బ్రౌన్ ఆనియన్ బ్రిసా వేసినాం కదా, బ్రిసా మొత్తం వాటర్ అనేది గుంజుకుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం వాటర్ గుంజుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. సగం స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఈ 2 వేసుకొని కొంచెం కలుపుకోవాలి. లాస్ట్ వాటర్ మొత్తం గుంజిన తర్వాత వేసుకోండి. చూడండి, మనకు నల్లి గోస్ అనేది ఈ విధంగా తయారైపోయింది, చిక్కగా అయిపోయింది. మనం ఇందాక బిర్యానీ చేసుకున్నాం కదా, అది ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, దీనిపైన ఉన్న మైదా అనేది మొత్తం తీసేయాలి. వైట్ క్లాత్ అయినా మైదా అయినా పెట్టుకోవచ్చు మీరు.
చూడండి ఫ్రెండ్స్, రైస్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా తయారైంది. రైస్ కూడా యాడ కూడా ఇరగలేదు, మీరు చూడొచ్చు. మంచిగా కుల్లగా అయింది. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి. మొత్తం ముద్ద ముద్ద అయితే బిర్యానీ అనేది టేస్ట్ ఉండదు. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగానే వస్తుంది రైసు. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా ఉందో రైసు. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఒక ప్లేట్ పెట్టేసిన తర్వాత మనం ఈ దమ్ ఇచ్చిన బిర్యానీ ఉంది కదా, ఆ బిర్యానీ అనేది మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్, నల్లి గోష్ బిర్యానీ దమ్ రైస్తోనే ఇస్తారు, నార్మల్ పులావ్ రైస్తోని ఇయ్యరు. పులావ్ అనేది వేరే, దమ్ అనేది వేరే. ఇది నల్లి గోష్ దమ్ బిర్యానీ అంటారు. మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా నల్లీలు, ఆ నల్లీలు అనేది ఈ విధంగా పైన వేసుకోవాలి. ఆ రైస్ దమ్ టేస్ట్, ఈ నల్లి టేస్ట్ అసలు చాలా, ఈ కాంబినేషన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా. అసలు ఆ కీమా, ఆ గ్రేవీ చూస్తుంటే అసలు నోరు మొత్తం ఊరిపోతుంది. అసలు మనం పైనుంచి లైట్గా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి గార్నిష్ కోసం. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లోనే. చాలా సింపుల్ రెసిపీ ఇది. నేను చెప్పినట్టు పాటిస్తే ఈ విధంగా మనం నల్లి గోష్ బిర్యానీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నది. ఈ రెసిపీ అసలు ఎంత సింపుల్ అంటే, మీకు చేస్తుంటే ఈ వీడియో చూడండి మీకు తెలిసిపోతుంది మొత్తం. రైస్ చూడండి, పీస్ కూడా ఇట్లా పట్టుకుంటేనే ఊడిపోతుంది, అంత మంచిగా కుక్ అయింది. మీరు చూడొచ్చు. బిర్యానీ నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అసలు పీసులు చాలా స్మూత్గా ఉంది, ఇట్లా పట్టుకుంటే ఊడిపోతుంది. అసలు ఈ బిర్యానీ ఎట్లా ఉందంటే చాలా స్మూత్గా, చిన్నపిల్లలు కూడా చాలా స్మూత్గా తింటారు దీన్ని. కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ బరాబర్ ఉన్నది. మీరు ఒకసారి ఇంట్లో చేసుకొని ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి. అసలు చాలా స్మూత్గా ఉన్నది బిర్యానీ, చాలా టేస్ట్గా కూడా ఉన్నది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తున్నాను. మనకు తందూరి టిక్కా బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాము. నేను నెక్స్ట్ తందూరి టిక్కా బిర్యానీ అనేది వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ ఛానల్ మొత్తం కంటిన్యూ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.